అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేయడం సరికాదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా తప్పుదోవ పట్టించారో ఆ విధంగా తమ ప్రభుత్వంపై ఇప్పుడు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవం ఉన్న మంత్రులతో మరియు అనుభవం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్లడం చూసి కొంతమంది నాయకులు కొన్ని మీడియా ఛానల్ ద్వారా దుష్ప్రచారాలు చేయించడం సరికాదన్నారు. అయితే మొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దుష్ప్రచారాలు చేశారు. అలాంటి దుష్ప్రచారాలు చేయకుండా మానుకోవాలని వారు పలు మీడియా ఛానళ్లకు సూచించారు. మీడియా అంటే తమకు కూడా గౌరవం ఉందని కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు ఇలా అబండాలు మోపి మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. అట్టి విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు. అయినా కొన్ని మీడియా ఈ రోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పుదోవ పట్టించారో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి క్యాబినెట్ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అబండాలు అందరూ కూడా కాదు, కొంతమంది కొన్ని ఛానళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేయాలా, ఏ విధంగా మంత్రులకే కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఆ ఛానళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, చాలా తప్పిదము. మేము కూడా జర్నలిస్టులమన్నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా గౌరవిస్తాం. కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవ మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ల పైన వచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటిది చాలా తప్పిదం. అది అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా దానికి భంగం కల్పించడం, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం చాలా తప్పిదం. ఇది దయచేసి మీ ద్వారా వారికి ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి పని మరి ఎప్పుడు కూడా చేయొద్దు. తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది దీనిపైన. ఎందుకంటే ఆయన తెలుసుతో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు తెలంగాణ కోసం తృణప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతని పైన కానీ మా పొన్నం ప్రభాకర్ పైన కానీ ఇలాంటి అబండాలు వేయడం ఆ ఛానల్ వాళ్ళకు మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఇలాంటి దుష్ప్రచారం చేసి మా గవర్నమెంట్ మీద బురద జల్లి మొన్ననే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా చక్కగా నీళ్ళ దోపిడీ గతంలో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా జరిగింది దాన్ని ఆ విధంగా మయమాటలు చెప్పి తీసుకుపోయిన ఆంధ్రకు, మళ్ళీ ఆ విధంగా అది తప్పు అని చెప్పి తెలంగాణ ప్రజలకు వినిపించే విధంగా చాలా మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కొంతమంది కళ్ళు మడుతూ ఉన్నాయి. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఏ విధంగా అయితే మళ్ళీ మాకు నష్టం జరుగుతూ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ క్యాబినెట్ కానివ్వండి, చాలా డీప్గా వెళ్ళి వాళ్ళు పర్ఫెక్ట్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ మాకు నీళ్ళ దోపిడీ అవుతుంది, మా నీళ్ళకు మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఇప్పటివరకు తీసుకున్నటువంటి నీళ్లు మాకు బాగుండే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఇటువంటి ఛానళ్ళ ముందుకెట్టి కొంతమంది రాజకీయం నడుపుతా ఉన్నారు. దయచేసి వారికి మేము వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, ఏది ఉన్నది పాయింట్స్ ఏదైతే ఉంటే దాని మీద కొట్లాడదాం, కానీ అనవసరంగా పర్సనల్ ఇష్యూస్లలో పోయి వారిని డ్యామేజ్ చెయ్యొద్దు. ఎందుకంటే గౌరవంగా ఉన్నటువంటి ఈరోజు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈరోజు మాటలు కాదు, వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఎంతో చదువుకొని ఈరోజు ఐఏఎస్ పాస్ అయ్యారు, తెలుసు ఐఏఎస్. అలాంటి వ్యక్తులను కూడా ఈరోజు మీరు రోడ్ల మీదకి గుంజి లేనిపోని అబండాలు వేస్తూ ఉన్నారు. ఇలాంటి అబండాలు వేస్తే ఖచ్చితంగా మీలాంటి ఛానళ్లకు మళ్ళీ బుద్ధి కూడా చెప్పవలసి వస్తుంది. దయచేసి ఇలాంటివి మరి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా ఉందని చెప్పి కూడా అలాంటి వారికి మీ ద్వారా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంటే తెలుసు, అతను ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి, బీద బడుగు బలైన వర్గాల ప్రజల పట్ల ఏ విధంగా ఉంటాడు,
ఎంత ఆప్యాయతగా ఉంటాడో మేము దగ్గరుండి కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఒక మంచి వ్యక్తిని ఆ విధంగా చేయడం నిన్న చెప్తా ఉంటే చాలా మాకే బాధ అనిపిస్తా ఉంది. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయినా, ఈ రోజు నన్ను బజార్లోకి ఇడిచి ఆ ఛానల్ మొత్తం చనిపోయినాయని చెప్తా ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంది. దయచేసి ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పి కూడా మీ ద్వారా అలాంటి ఛానళ్లకు వినియోగించుకుంటున్నాం. థ్యాంక్ యూ.